కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్కి దాదాపుగా 202 సీట్లు వచ్చిన పరిస్థితి. ఓవరాల్గా ఫలితాలను మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు, ఏం చెప్తారు సార్? ఎవడైతే సెఫాలజిస్టులు ఉన్నారో ఇకనైట్ నుంచి సర్వేలు అంచనాలు దేయించి నోరు మూసుకుని ఇంట్లో కూర్చొని వాడిపోయిన వాడు చేసుకోండి, ఇంత ఏం కావు. పైపచ్చి ఎలక్షన్ కమిషన్ నేను వెళ్ళి అమిత్ షా గారికి కాళ్ళకి దండం పెట్టాడు సాష్టాంగం, సభకు నమస్కారం అర్థం. అందరూ ఏం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ముందు గతంలో చూడండి దీపావళి అయిన తర్వాత నాగుల చవితి అని వస్తుంది చూడండి, ఆ పండగ ఈసారి నుంచి క్యాన్సిల్ అయిపోయిందట. ఎలక్షన్ కమిషన్ మీద డబ్బా పెడతారు, తీసుకెళ్ళి పాలు పోసేసి వచ్చండి. ఎందుకంటే మనం చిన్నప్పుడు చూడండి స్కూల్లో అట్లను ఎవరైనా చెప్తారు నాగరాజా అని ఏడిపించుకున్నాం, అలాంటి నాగరాజా డ్యాన్సులకి వాళ్ళని మించిపోయిన వాళ్ళు లేరని అర్థమైపోయింది. కాబట్టి సార్ మీరు ఎలక్షన్ రోజు మాకు సెలవు ఇస్తారు కదా సార్, ఈ పోలియో సొక్కలు కాటికి ఇంటికి వచ్చి సొక్కలేసి ఒకే రోజులో ఎంతమందికి చేసినట్టు ఎలక్షన్ రోజు అందరికి వచ్చి సొక్కలెట్టండి. ఓకే, పర్సంటేజ్ మీరే చెప్పిండి. ఎందుకంటే మీరు చెప్పిన దానికి తర్వాత అక్కడ పోలియో నోట్లకి అక్కడ మీరు ఇచ్చిన ఏమంటారు ఎలక్షన్లో ఓటేసి అభ్యర్థులకి నెక్స్ట్ డే ఎలా డిక్లేర్ చేసిన ఓటర్ల నమోదుకి, ఓటర్ల సభ్యత్వానికి, ఓటర్లకి ఇంటియన్ రిలీజ్ చేసిన దానికి పోలియో నోట్లకి దేనికి పొంతలు ఉన్నట్లే. అంచేత వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎలాగో హాలిడే ఇస్తారు కాబట్టి మాకు జాలీడే. ఆ తర్వాత జూలై సినిమాలో చూడండి ఆడు సోను సూద్ గారు లాస్ట్ క్లైమాక్స్ నీకు దండోరు బాబు నేను నచ్చింది చేసుకొని వెళ్ళిపోతారు చూడు, అలా మనందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చింది చెప్పండి సార్, ఏంటి సార్ ఈ ఎలక్షన్ అయింది చెదురుమదురు ఘటనలు మించి ఇంకేం అవ్వలేదని ఎలాగో యూజువల్ స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది కదా మీకు, సొక్కలెట్లని వాళ్ళతో సాయంత్రం చెప్పండి ఏమైనా నీకు ఇంకుపోట్లలో నా సామర్థ్యానికి ఇప్పుడు మేము అందరం సెఫాలజిస్టులు అందరూ చెప్తారు కదా ఈ ప్రీ పోల్ ఎలక్షన్లో ఈ బాటిల్ చొక్కలు 1000 మందికి పెట్టవచ్చు అని చెప్పింది అనుకోండి, ఒక అంచనాకు తీసుకుని అంటే ఎగ్జిట్ పోల్స్ లాగా నేను 850 మందికే పెట్టాను కానీ 900 లెక్క చెప్పి వచ్చని చెప్పారనుకోండి, అవన్నీ కూడి మాకు చెప్పింది సాయంత్రం పర్సంటేజ్. అలాగే ఉంటున్నాయి మీ ఎలక్షన్ లిస్టులు. ఈ అమ్మాయికి 1000 చొక్కలు ఎట్టమని ఇచ్చిన వాళ్ళకి 900 మందికి పెట్టానన్నది అబద్ధం చెప్పడానికి ప్రిపేర్ అయిపోయి 850 మందికి పెట్టినట్టే ఉంటున్నాయి రాష్ట్రాలు. అంటే వీటిలన్నిటికీ ఏంటంటే బ్రహ్మాండంగా సాయంత్రం ఈసారి వీళ్ళు ఐపీఎల్ మ్యాచ్లో లలిత్ మోడీ గడి మా అందరికీ అలవాటు చేసిపోయాడు కదా, ఈసారి బొంబాయి వాళ్ళు గెలాలి, ఈసారి చెన్నై వాళ్ళు గెలాలని. అదే దీన్ని కూడా ఈసారి బీజేపీ వాళ్ళని గెలాలనిపించుకుంటున్నాం. ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళలోనే ఫిక్స్డ్ టర్మ్ ఇచ్చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు పరిగణలోకి తీసుకుంటున్న యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కడ కనబడదు, అది ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మమతా బెనర్జీ ఎలక్షన్ ఉంది, ఆల్రెడీ 1, 2, 3 స్ట్రాటజీ గురించి నేను లక్షసార్లు చెప్పాను. 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీని కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేసారు, మిగిలింది మీరే. దానికి సామెత ఏంటంటే ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు. కరెక్ట్గా అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు, ఈ దిక్కుమాల పాకిస్తాన్తో యుద్ధం, బాంబులు, నెక్స్ట్ రోహింగ్యాలు, మా బండి సంజయ్ అని చెప్పారు కదా వేరే పార్టీ వాళ్ళు అందరూ కూడా హిందువులు అయిపోవాలి, హిందువులుగా బీజేపీకి రావాలని. అలాంటి స్లోగన్లు మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు. అంచేత మమతా బెనర్జీకి నెక్స్ట్ మూడింది. ఇంకా సౌత్ ఇండియాలో ఇంకా టాలరెన్స్ లేదు కాబట్టి స్టాలిన్ గారు కొంచెం తేరుకోవాలి కాబట్టి ఇంకా తేరుకొని ఇస్తానికి టైం ఇస్తారేమో అని ఆశావాదిగా అడుగుతున్నా. తర్వాత ఇక్కడ మా తెలుగు రాష్ట్రంలో లుంగిలి బ్యాచ్లు కనుక మళ్ళీ కలిపడిపోతాం నాకేది తెలియదు. ఆ లుంగిలి బ్యాచ్ కలిపడిపోయిన దానికి ఏడీఎంకి ఇప్పటికి కూడా తడుకుంటుంది. చేత బీహార్ ఎలక్షన్కి ఎంతకన్నా పెద్ద ఎలివేషన్స్ టైం వేస్ట్ అవసరం లేదు. అలా ఏంటిది ఐపీఎల్ మ్యాచ్లతోనే కంపేర్ చేయాలి దీన్ని, ఇంకా వేరే అనవసరం. లలిత్ మోడీ గారు డిసైడ్ చేసి సార్ రాజస్థాన్ గెలుస్తారని ఎలా డిసైడ్ అయ్యిందో ఇవి కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి చూడండి ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ మీకు జ్ఞాపకం ఉందా, నేను నా విశ్లేషణలో కూడా చెప్పాను 140 అంత లీడ్లో ఉన్నారని చెప్పింది. నేను చెప్పాను సాయంత్రం 200 దాటిపోతాయి గ్యారంటీగానే బీజేపీకి. దాటిపోయింది కూడా. నితీష్ కుమార్ మీకు ఎవరికి అనుమానం రాకుండా మీకు ఒకటే చెప్తాను, ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం వేరే వాళ్ళకి మనం చెప్పేంత సామర్థ్యం స్థాయి కాదు. అరే మీ పసుపు కుంకుమ తీసుకోరు చంద్రబాబు నాయుడికి, మరి అప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఈ రాత్రి ఇచ్చిన 10,000కి నితీష్ కుమార్ ఎలా గెలిచాడు? డబ్బులు ఇచ్చినా ఓడిపోగొట్టాలంటే ఓడిపడేస్తారు, డబ్బులు ఇచ్చినా గెలిపించాలనుకుంటే గెలిపించేస్తారు. రెండుకి ఆల్దరే సెట్గా ఉంది. గమనించారా? యాంటీ ఇన్కంబెన్సీ అనేది కేసీఆర్ ఓడిపోయాడు అనుకోండి, 10 ఏళ్ళు పాలించాడు కదా, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఇక్కడికి బీజేపీ వాడికి ఇక్కడ ఒత్తిడి లేవు కదా, వెలిగించుకోలేరు దీపాలు. అంచేత ఏం కాపోయినా పర్లేదని వాళ్ళ పాత ఆర్ఎస్ఎస్డనో లేకపోతే చంద్రబాబు గారి తాలూకానో రేవంత్ రెడ్డి గారికి ఎక్స్క్యూజ్ మీ ఏదైనా మనకు కర్రు కాల్చి వాత పెట్టడమే కదా, ఎవరికి రూపాయి ఇవ్వకర్లే. బాధ మందిరం లేనిది వాళ్ళు లక్ష్మణ్ ఎదుర్కొని తిరగడమే వాళ్ళ పని. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ నోటబుల్ సిచ్యువేషన్స్లో చిన్న చూడండి కోటకి వెళ్తే కొసరు ఇచ్చినట్టు ఛత్తీస్గఢ్ ఎలక్షన్ మీకు జ్ఞాపకం ఉందా? హర్యానాను అందరూ అసలు చెప్పాల్సి అవసరం లే, బీజేపీ అవసరం లేదు, బీజేపీ పోయింది, కాంగ్రెస్ 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 అన్నారు. ఏటైంది? బీజేపీ వచ్చింది. ఊహించారా మీరు?
అంచేత ఆ మడత కాజాలు చీకటి దెబ్బలు వాళ్ళ కాలే సాటి. నిన్న మీరు కాళ్ళకు దండ పెట్టినందుకు మేము కృతజ్ఞులం సార్. ఇప్పటిదాకా ఏదో టెన్షన్ పడి వాళ్ళం స్వతంత్ర ప్రతిపత్తి ఏదో దీపాలు వేరే గెలిగిస్తున్నారని ఇప్పటితో డిసైడ్ అయిపోయింది. అంటే ఆర్జేడీకి 23% వచ్చింది, సీట్లు ఏమో 25 వచ్చింది, బీజేపీకి ఏమో ఇక్కడ ఆగండి, పెద్ద పెద్ద ప్రశ్నలు కదా తెప్పలేసానులో. వైఎస్ఆర్సీపీకి 40% వచ్చింది, వచ్చిన సీట్లు ఎన్ని 11. అలా చిరాకు పాస్వాన్ కూడా బొడ్డోడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈక్వల్ అంటే పవన్ కళ్యాణ్. అంటే మ్యాచ్ ఫిక్సింగ్, మ్యాచ్ గెలిస్తారంటే లలిత్ మోడీ గారు ఎలా డిసైడ్ చేశాడు, సేమ్ ఓల్డ్ స్టోరీ, చరిత్ర రిపీట్ అవుతుంది. అది ఆటలైనా 23% వచ్చినా 25 సీట్లు వచ్చినాయి, బీజేపీకి ఏమో 20% వచ్చినా 89 సీట్లు ఎట్లా వచ్చినాయి అనేది ఆంధ్రప్రదేశ్లో దొరికిపోయి కదా 40% వచ్చి 11 ఎలా వచ్చాయని. దానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేశారు. రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఒకటి ఉంది వాళ్ళ కూటమిలో. ఆహా, ఓకే. అంటే మొత్తం కలిపి సార్ ఇప్పుడు 202 సీట్లు వాళ్ళకి బీజేపీ పార్టీకి, నితీష్ కుమార్ పార్టీకి కాకుండా ఇంకో పార్టీ 23 ఎన్ని వచ్చాయి, చిరాగ్ పాస్వాన్ పార్టీ, రామ్ విలాస్ పాస్వాన్ గారు అబ్బాయిది. అది పవన్ కళ్యాణ్కి జీవితంలో డబల్ డిజిట్కి రానివాడికి 21/21 స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా, దాని ఇంప్రూవ్డ్ వెర్షన్ బీజేపీ అక్కడ చేసి చూపించింది. ఎందుకంటే సెపాలజిస్టులు కానీ అందరూ ఇచ్చిన అంచనాలు మహా అయితే 2-3 స్థానాలు ప్రభావితం చేస్తాడని ఇచ్చారు. ఈ దమ్మిడికి పనికిరాని పీకే గడికైతే పీకి చేతికి ఇచ్చారు, గుండు పైన ఉన్న పీకి చేతికి ఇచ్చారు. నువ్వు నోరు మూసుకుని వెళ్ళి పక్కెళ్ళాడుకో, నిన్ను ఒక ప్రోడక్ట్ కింద వాడాము మాకు 2014 నుంచి, నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది పక్కెళ్ళాడుకో అని చెప్పి రెండోసారి కూడా అదే సమాధానం ఇచ్చారు. అంటే రాష్ట్రాల సీఎం ఈ ఎలక్షన్స్ బట్టి మీకు అర్థం వచ్చింది అంటే ఉనికి లేనివాడికి ఉనికి కనిపించడంలో సిద్ధాస్తులు బీజేపీ, నాటి పవన్ కళ్యాణ్, నేటి చిరాగ్ పాస్వాన్. అర్థమవుతుందా? వాళ్ళు డిసైడ్ అయిన పర్సంటేజీలకి ఎక్కడ అనుమానం వస్తుందని 40% వచ్చినట్టు 11 గడబెట్టని చర్చ జరుగుతున్న దేశ చర్చకి సమాధానం ఇవాళ పర్సంటేజ్కి తగ్గించి పర్సంటేజ్ తగ్గట్టు ఓట్లు ఇచ్చి చూపించారు. దేనికి? లల్లు ప్రసాద్ యాదవ్ కొడుక్కి, తేజ్ యాదవ్కి. అది గమనించుకోండి. ఆల్రెడీ వాళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెంట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కుటుంబంలో దీపావళి చిచ్చుబుడ్లు పెట్టారు, ఇక్కడ కేసీఆర్ కుటుంబంలో దీపావళి చిచ్చుబుడ్లు పెట్టారు, రీజనల్ పార్టీలో లల్లు ప్రసాద్ యాదవ్ కుటుంబంలో దీపావళి చిచ్చుబుడ్లు పెట్టారు. సింపుల్ లాజిక్స్ ఇవన్నీ, మోడస్ ఆఫ్ ఆపరెంట్. ఎంతకన్నా పెద్ద లాజిక్ రాకెట్ సైన్స్ ఏముంది? బీజేపీ ఎక్కడ పనికిరాకపోయినా మేము శంకరం ఎత్తుకొని గుదిబండల్లో మిమ్మల్ని భరిస్తాం అన్నోడికే నెక్స్ట్. రేపొద్దున వీళ్ళు ₹1 ఇవ్వట్లేదు సంక్షేమాలకి. ఏదైనా మీరు గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సడన్గా ₹1,00,000 ₹50,000 పథకం అనౌన్స్ చేస్తే తలకి ₹50,000 లేకపోతే ₹1,00,000 ఎత్తా ఉన్నారు అనుకోండి, ఎలక్షన్ కమిషన్ అయితే అడ్డదు. యాంటీ ఇన్కంబెన్సీ 20 సంవత్సరాలు పరిపాలించిన నితీష్ కుమార్కి అయితే కనుచూపు మేరలో లేదు. దానికన్నా మనకి మాలాంటి వాళ్ళు మాట్లాడడానికి, మా బుర్ర తక్కువతనం చెప్పడానికి డిమోనిటేషన్, యాంటీ ఇన్కంబెన్సీ అనుకున్నాం. తూచ్. రైతులని తొక్కించి చంపేశారు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అనుకుంటే తూచ్. అక్కడ కూడా గెలిచి మేమే బీజేపీని చూపించారు. దేశవ్యాప్తంగా రైతులు నానా తెప్పలు పడి, వ్యవసాయేతర దేశం దీన్ని మించింది లేదు, వ్యవసాయదారుడే మనకి పట్టుకోమ్మ ఇన్ని కబుర్లు చెప్పినాడు, మెజారిటీతో గెలిచారు బీజేపీ, ఎన్డీఏ కూటమి. ఏడు చేయాలి మనం? పక్కలు బెచ్చేట అడగడం తప్ప ఇంకేమైనా ఉందా? ఏమన్నా అసలు ఎవరికైనా అంతున్నాయి ఊహలో? అరే ఒక యాంటీ ఇన్కంబెన్సీ మీద విశ్లేషకుడు చెప్తాడు, లేదంటే ఈ ప్రభుత్వ విధానం ఇది తప్పు రేటే చెప్తారు, లేదంటే స్థానికేతరులు ఈ ఎలక్షన్లో ఇక్కడ తిరుగుతున్నారు అని చెప్పిన దాని మీద విశ్లేషకుడు చెప్తాడు. నెక్స్ట్ ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బులు పంచవచ్చు అంటే పంచకూడదని చెప్తాడు. ఎలక్షన్ రోజు దాకా పంచింది కనబడుతుంటే సేమ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్కి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్కి 2 బాంబులు పేల్చి చూపిస్తే ఇది సేమ్ ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పేలిన బాంబులు. ఎలక్షన్స్కి వెళ్ళి చూసుకోండి కావాలంటే పుల్వామా దాడుల దగ్గర నుంచి చూడండి మీరు. అన్నీ కరెక్ట్గా వీళ్ళ అలైన్మెంట్లో గ్రూవ్లో పర్ఫెక్ట్గా గ్రూవ్లోకి వెళ్తుంటే ఇంకా దీని కొంచెం టార్చ్ పెట్టుకుని విశ్లేషణ ఇచ్చుకొని మారారు మస్తాన్ గారు, దమ్మిడికి పనికిరాని ప్రశాంత్ కిషోర్ గారు వీళ్ళందరూ ఎందుకు విశ్లేషణ? పాపం టైం వేస్ట్ అది. ఏది ఎక్కడికి క్యాన్సల్ రేట్ 34,600 అని అగ్రిగేట్ ప్రతి నియోజకవర్గం దగ్గర ఇక్కడ ఎన్ని ఓట్లు దగ్గర 22,400 అంత ఓట్లు ప్రభావితం చేశారు బీహార్లో. చాలా జస్ట్ పోయాడు మావాడు. ఇప్పుడు తర్వాత ఇస్తారు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ చెవిలో పువ్వు కథలు. జేడీయూకి ఇన్ని వచ్చాయి, కాంగ్రెస్కి ఇన్ని వచ్చాయి, తక్కువ ఎన్ని వచ్చాయి. ఇదే విశ్లేషకుడిగా చెప్పమంటే నోటి చెప్తా. స్టాలిన్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్ మీరు ఎందుకు పనికిరాని ససవలు నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పి మొత్తం స్టాలిన్ గవర్నమెంట్ తెచ్చుకోగలిగాడు. ఇదే పని తేజస్వి యాదవ్ చేసిండి, మీరు ఎందుకు పనికిరారు గెట్అవుట్ అని చెప్తే 54 స్థానాలు ఇచ్చి బదులు ఆ ముసలోళ్ళకి ఇస్తే ఎన్ని ఇచ్చారు? ముష్టి 3-4 గెలిచారు లింగుమని. టికెట్ జల్లలు కొట్టి దమ్మిడికి పనికిరాని ససవలు మీ మొహాలకు టికెట్లు ఎందుకని అవతల పొమ్మంటే ఖచ్చితంగా తేజస్వి యాదవ్ యూత్ ఐకాన్ కింద అతను ఎలక్షన్ లీడ్ అవుతున్న తరుణంలో
నితీష్ కుమార్ యూత్ అనుకున్నారంటే ఆ బీఆర్ వాళ్ళని ఏటనాలో నాకైతే అర్థం కావట్లేదు.